నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు 2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు ₹1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్&బి, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విజిల్ సెస్ పాల్ దినేష్ కంతేటిలతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. బుపా సిఓఓ విజిల్ సెస్ పాల్ మాట్లాడుతూ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా, డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోమ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, హాంకాంగ్ తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంఆ జాన్సన్, డీన్ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ జెన్నిఫర్ బాలింట్, డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ మారిక్ టెసార్, డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ ప్రొఫెసర్ అంపల వన పిళ్ళై నిర్మలా థాస్, డీన్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ మోయిరా ఓ బ్రియన్ తదితర ఎగ్జిక్యూటివ్లు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్వాంటం పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ చర్చించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్ మాట్లాడుతూ 1853లో స్థాపితమైన మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై వెంటనే డీఎస్పీ జయసూర్యపై విచారణ చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మీ చెప్పారు. భీమవరంలో బుధవారం రాత్రి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి డీఎస్పీ ఆర్ జయసూర్యపై పలు ఎలిగేషన్స్ ఉన్నాయని వెల్లడించారన్నారు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్లు, జూదాలు ఎక్కడైనా జరిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్. మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్, అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సెకండ్ థింగ్, ఇది యాంటీ సోషల్ వైసెస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆర్ క్లబ్ ఆర్ కోడి పాంత్లు స్ట్రిక్ట్ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది మనకి. So we are continuing the same, not only on DSP, it applies from constable to me, everybody. We have to make sure atlage parasthiti should not come into the jilla. Second thing, coming specifically to DSP's conduct, and then gurinchi inquiry jarugutunayi. So we are making sure that all loose ends are tightened. Appadi varaku we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements gaani gambling jaragadu.
So if anybody has any information regarding that or any settlement విషయంలో ఉంటే నాకు డైరెక్ట్లీ కాల్ చేయి or put a WhatsApp message to me or మనకి email చేయి. We will definitely inquire properly into all the elements of the inquiry and పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఎంక్వైరీ రిపోర్ట్ చేసి విల్ సెండ్ టు గవర్నమెంట్. రానున్న నవంబర్ 5న కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని సూర్యలంక, చీరాల, రామాపురం సముద్ర తీరాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అలాగే కార్తీక సోమవారాల్లో కూడా 50,000 మంది వరకు వస్తారన్న అంచనాతో అందుకనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామేశ్వర్లు ఈ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాపట్లలోని 6 మండలాల్లో భక్తులు ఎక్కువగా వస్తారని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ హై వాల్యూమ్ ఆఫ్ డివోటీస్ మనకి ఎస్పెషల్లీ 3 బీచెస్ ఉంటుంది. మనకి సీషోర్ ఎక్కువగా ఉంది. మొత్తం ఈ 6 మండలాల్లో ప్రధానంగా ఈ 6 మండలాల్లో ఈ డివోటీస్ రావడం జరుగుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ సూర్యలంక బీచ్కి, ఓడరేవు, రామాపురం బీచ్కి ఈ కార్తీక పౌర్ణమి అప్పుడు అరౌండ్ 1 to 1.5 lakhs డెవోటీస్ ఫ్లోటింగ్ ఉండొచ్చు. అదేవిధంగా కార్తీక సోమవారం 50,000 వరకు ఈ బీచెస్లో ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ కార్తీక సోమవారం డేస్లో ఈ డెవోటీస్ క్రౌడ్ మేనేజ్మెంట్, ఈ డెవోటీస్ సేఫ్టీ ఇన్ వాటర్ అండ్ సెక్యూరిటీ, ఈ ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగ్స్, సో ఈ పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దేశంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ఎండల మల్లన్న స్వామివారి ఆలయాన్ని 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా కార్తీక మాసం మొదటి రోజు కావడంతో శ్రీ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం తొలి రోజు ప్రారంభం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అభివృద్ధిపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. టెక్కలపూర్ నియోజకవర్గానికి కాదు, ఉత్తరాంధ్ర జిల్లా అటు ఒరిస్సాకి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. చాలామంది భక్తులు ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఈ ఆలయాన్ని ఒక దివ్యక్షేత్రంగా తయారు చేశారు. ఇంకా దీన్ని మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలంటే ఇక్కడ మనం మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూర్చవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. దానికి నేను పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు, ఎప్పుడు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నా వంతు ప్రయత్నాలు చేయడమే కాదు, చేసి కూడా చాలా వరకు మనం చూపిస్తున్నాం. ఈరోజు రాయవలస ఇప్పుడే మన ఎక్స్ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా ఎర్రన్నాయుడు గారు ఫస్ట్ కొంత నిధులు ఇస్తే అప్పుడు మనం ఒక గోపురం కట్టి పైన దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. తర్వాత ఆ అభివృద్ధి అక్కడితో ఆగిపోతే దేవుడి దయ వల్ల ఎండల మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిధులు మంజూరు చేసి ఒక స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇలాగే ఒకసారి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడికి కానీ శివాలయానికి వెళ్తే శివాలయం ముందు ధ్వజస్తంభం మనం చూసేవాళ్ళం. ఇక్కడ ఎందుకు ధ్వజస్తంభం లేదు? ధ్వజస్తంభం ఉంటే ఇంకా ఆలయ అభివృద్ధి బాగా జరుగుతుంది అని శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం మొట్టమొదటిసారి చేయాలనుకునేటప్పుడు ఆ రోజు నాయుడు గారితో శంకుస్థాపన చేయించి నేను కూడా కార్యక్రమంలో పాల్గొని ధ్వజస్తంభం మనం ఎప్పుడైతే నిర్మించామో ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఆలయం యొక్క అభివృద్ధి కూడా దానంతలే అదే ముందుకెళ్లే విధంగా తయారైంది. విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమో పౌలస్ ను
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారసత్వ పర్యాటకలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్ లో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పనిచేయాలని కోరారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. మంత్రి లోకేష్ కు యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్లు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టస్మానియా విశ్వవిద్యాలయ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి టస్మానియా, హోబర్ట్, లాన్సెస్టన్, సిడ్నీల్లో క్యాంపస్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 2% టాస్మానియా ఉందని, యూనివర్సిటీలో మొత్తం 40,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తుండగా అందులో 15,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, క్లైమాటిక్ యాక్షన్, మెరైన్, అంటార్కిటిక్ సైన్స్, ఓషనోగ్రఫీలో ప్రపంచవ్యాప్తంగా తమ యూనివర్సిటీ నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఫార్మసీ, నర్సింగ్, గ్రామీణ ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీక మాసం 2వ రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు. అందరూ మాల పట్టుకో